హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నాకేమనిపిస్తే నేను చేస్తాను. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయలేదు, వేల సార్లు చెప్పాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ యాటిట్యూడ్ రీల్ 658 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ మధ్యలోకి పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఒక ఫోటోని ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో కరెక్ట్గా లేదు. ఈ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేసి పాయింట్లోకి పెట్టి కొద్దిగా ముందుకు పెట్టి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఈ విధంగా మీ ఫొటోస్ని ఒక 8 ఫొటోస్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా మీరు ఏ ఫోల్డర్లోకి అయితే క్రాప్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ 8 ఫొటోస్ ఉంటాయి కదా, 1 బై 1 తీసుకుందాం. ఫస్ట్ బిట్ని తీసుకున్నాం, ఇది కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయింది, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు క్రాప్ చేసుకున్నా. సెకండ్ బిట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేస్తే ఫుల్గా అప్లై అయింది. ప్లస్ మీడియా అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోటో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కు కట్ చేశా, ఎందుకంటే మనకి ఫొటోస్ కరెక్ట్గా 9:16 రేషియోలో అనేది ఉంటే నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోటోని క్రాప్ చేసుకొని పెట్టండి. ఫొటోస్ అన్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. మనకు ఒకటే ఉంది, మహీటెక్ ఇన్ఫో పేరు మీద. సో దాంట్లో పిన్ లిస్ట్లో పెట్టాను, నేను వాడుతున్నదే. చాలా మంచి ఎలైట్ మోషన్, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాపీ చేశాను కదా, ఆ ఎఫెక్ట్ని దీంట్లోకి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. ఈ విధంగా ఎఫెక్ట్ని మొత్తానికి పేస్ట్ చేసేయండి. ఓకే, ఎఫెక్ట్ మొత్తం పేస్ట్ చేశాను. వన్స్ ప్లే చేస్తా చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా చాలా బాగుంటుంది. ఆ బీట్ మార్క్తో వింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దీనికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 30 FPS 60 FPS పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.